ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుల వారి నామములో మీకందరికీ శుభములు. అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 24వ తేదీ. ఈ దిన అంశము సనుగు కొనకయు బలవంతముగా కాకయు దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. 2వ కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనము. ఒక వేకువజామున నేను ప్రార్థించుచుండగా ప్రభువు ₹5 ఎంతో అవసరమైన ఒక విధవరాలిని దర్శించుమని నాతో చెప్పెను. మరియు ఆమెకు నేను ఆ ₹5 అందించవలనని చెప్పెను. కావున నేను లేచి నా జేబులు వెదకగా ఏమీ లేవు. ప్రభు నాతో వెళ్ళి ఇమ్ము అని చెప్పుచుండెను. కావున నేను కోటు వేసుకొని నా బైబిల్ తీసుకొని డబ్బు లేకుండానే నేను బయటికి నడిచి వెళ్ళి తిని. వింత సంగతి ఏమనగా నేను వెళ్ళుచుండగా ₹5 నోటు రోడ్డు మీద పడి ఉండుటను గమనించి తిని. దానిని పైకి తీసి ఎత్తి పట్టుకొని ఎవరైనాను ₹5 నోటు పోగొట్టుకొనియరని బిగ్గరగా అడిగి తిని. నేను బిగ్గరగా 3 సార్లు ప్రకటించిన పిమ్మట ఏ ఒక్కరునూ అది మాది అని చెప్పనందువలన నేను ఆ నోటు తీసుకొని విధవరాలి ఇంటికి వెళ్ళి ఆమెకు ఆ డబ్బు ఇచ్చి తిని. ఆమె ఏడవన ఆరంభించి ఆ రాత్రి ఆమె భర్త కళ్ళలో కనబడి, చింతించకము, సహోదరుడు బక్సింగ్ వచ్చి నీకు ₹5 ఇచ్చునని చెప్పెనని నాకు చెప్పినది. ఆమె కూడా ప్రభు నన్ను పంపునని నన్ను గురించి అప్పుడే తలంచుచున్నానని చెప్పినది. ఈ విషయాలు అకస్మాత్తుగా వాటంతటా అవే జరగలేదు. ప్రభు మనకు సహాయము చేయకొలది అక్కరలోనున్న వారికి సహాయము చేయవలేను. మనము ఆహారము లేక, వస్త్రములు లేక, డబ్బు యొక్క అక్కరలోనున్న వారిని చూపించుమని ప్రభు యొద్ద ప్రార్థించి అడగవలేను. ఆ రీతిగా మనము పేదలైన మన సహవిశ్వాసులు, విధవరాండ్రు, అనాథలకు సహాయం చేసి ప్రోత్సహించగలము. అనేక మంది విశ్వాసులకు అక్కరలో ఉన్న వారికి ఇచ్చుటకు చాలినంత మరియు చాలినంత దానికంటే అత్యధికమైన డబ్బు గలదు. కానీ వారు దానిని ఇతరులతో పంచుకొనుటకు మనసు లేనివారుగా ఉందురు. ఈ విధమైన స్వయం కేంద్రీకృతమైన మనసు వలన వారి హృదయములు సనుగులు, ద్వేషము, అసూయచే నిండియుండును. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 3వ వచనములో ఆది సంఘము ఏ రీతిగా తమ సమస్యలు పరిష్కరించబడుటకు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన మనుషులను ఏర్పరచుకొనో చదువుదుము. ఈ దినములలో కొందరు అధికారము కొరకు, పదవి కొరకు ఆశపడి పరిచారకులుగా, పెద్దలుగా కావాలని కోరుటను కనుగొందుము. అట్టి ప్రజలకు పేద విశ్వాసుల ఎడల ప్రేమ, పట్టింపు ఉండదు. వారు కోరునదంతయు కేవలము ప్రాధాన్యతయే. ఎవరైతే ఆత్మీయముగా ఉండి దేవునిచే సిద్ధపరచబడుదురో వారు కాపరులగుదురు. దేవుడు ఈ లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.